విశాఖ జిల్లా గాజువాక సమీపం షీలానగర్ లో నిర్మిస్తున్న 100 పడకల ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు పరిశీలించారు. పనుల పురోగతిని అక్కడున్న ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 80% పూర్తయిన నిర్మాణ పనుల వివరాలను కేఎంవి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు వేగవంతం చేసి వచ్చే జూన్, జూలై నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. హాస్పిటల్ పూర్తయితే కనీసం 40,000 మంది కార్మికులకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. విశాఖ నగరానికే ఈ ఆసుపత్రి తలమానికంగా నిలుస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ విశాఖపట్నంలో కొత్తగా వచ్చే ఈఎస్ఐ హాస్పిటల్ గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ గారితో ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి సైట్ విజిట్ చేయడం జరిగింది. చాలా బాగా కడుతున్నారు. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, సైజు కూడా 350 + 50 సూపర్ స్పెషాలిటీ బెడ్స్తో 400 బెడ్ హాస్పిటల్ ఇక్కడ అతి త్వరలో అంటే 2-3 నెలల్లో కూడా పూర్తయ్యే అవకాశం. దాని తర్వాత రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. 7 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగు, 120 కార్ పార్కులు బేస్మెంట్లు, బయట ఇంకో 30 కార్ పార్క్స్. చుట్టూ అంతా నడిచి చూసాము. సర్వీసెస్ ఎక్కడ పెడుతున్నారు, వాటరు, ఏసీ, ట్రీట్మెంటు, లిఫ్ట్స్, వెరీ వెల్ ప్లాన్డ్. సైట్ కూడా నడవడానికి చాలా సౌకర్యంగా ఉంది. ఎందుకంటే పేషెంట్స్ ఇక్కడ లాంగ్ టైం కోసం అడ్మిట్ అయినప్పుడు వాళ్ళ కోసం కూడా కొంచెం హెల్త్ కోసం నడవడానికి చుట్టూ చెట్లు పెడితే ఒక మంచి వాతావరణం తయారు చేస్తే వాళ్ళు కూడా తొందరగా కోలుకోగలుగుతారు. సో అట్లాంటి ఒక ఆలోచనతో మంచి సైట్ పల్లా గారు ఐడెంటిఫై చేయడము గతంలో. దాని తర్వాత ఇది ఇక్కడ కన్స్ట్రక్షన్ వేగంగా జరగడము, కేఎంవి ప్రాజెక్ట్స్ బాగా కడుతున్నారు. అండ్ ఈ ప్రాంతంకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, ఆటోనగర్ అవనివ్వండి, చాలామంది ఎంప్లాయీస్ ఎవరైతే ఈఎస్ఐకి ఎలిజిబుల్గా ఉంటారో, అంటే తక్కువ జీతం 20,000, 25,000 కన్నా తక్కువ జీతం ఉన్న వాళ్ళకి ఈఎస్ఐ ఎలిజిబిలిటీ వర్తిస్తుంది. కాబట్టి ఇది వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీస్ అవనివ్వండి, కొత్త స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యోగులు ఉండబోతున్నారు. కాబట్టి దిస్ ఇస్ ఎ గ్రేట్ లొకేషన్ ఫార్ ద ఈఎస్ఐ హాస్పిటల్. త్వరలో ఇది ఓపెన్ అయ్యి బాగా నడవాలని కోరుకుంటున్నాను. ప్రాజెక్ట్ టీంతో మేము ప్రోగ్రెస్ ఎట్లా జరిగింది, ప్లాన్స్ ఏంటి అంత ఇందాక ప్రాజెక్ట్ సైట్లో కూడా మేము రివ్యూ చేసాము. ఇది 6 ఎకరాల 40 సెంట్లు. దీని పక్కన ఇంకో 2 ఎకరాల భూమి ఉంది. ఆ 2 ఎకరాల్లో స్టాఫ్ క్వార్టర్స్ 128 స్టాఫ్ క్వార్టర్స్ కూడా కడుతున్నారు. దాంట్లో నర్సెస్, సపోర్ట్ స్టాఫ్, డాక్టర్స్, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా వాటిలో ఉంటారు. అండ్ భవిష్యత్తులో మేము వెనకాల ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ పెట్టాలనే ఒక ఆలోచనలో కూడా ఉన్నాము. ఎప్పుడైతే ఆ ల్యాండ్ ఇష్యూ రిజాల్వ్ అవుతుందో అది కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్తో ఫాలోఅప్ చేసుకుని ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కోసం రిక్వెస్ట్ చేస్తాము. ఇప్పుడు కోసం ఇంత మంచి ఈఎస్ఐ హాస్పిటల్ రావడం అనేది ఉట్టి గాజువాక, విశాఖపట్నంకో కాదు, ఉత్తరాంధ్రకి చాలా మేలు జరగబోతుంది. సో ఎదురు చూస్తున్నాము. అండ్ ఐ కంగ్రాచులేట్ ది టీమ్. రాజు గారు ఇక్కడ ఎస్సీగా అండ్ మిగతా టీం అందరూ బాగా పనిచేస్తున్నారు. క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా బాగుంది. ఇట్లాగే కంటిన్యూ చేసి ఫినిషింగ్ राजू जी 90% हो गया अभी, बाकी 10% वो फिनिशिंग जो अच्छा क्वालिटी अगर होगा, कस्टमर एक्सपीरियंस भी अच्छा होगा. So please be very watchful in the last few days. So we wish the team all the best and ఎదురు చూస్తున్నామండి ఇట్లాంటి ఒక మంచి హాస్పిటల్ ప్రారంభించడానికి. థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ప్రకారం 2 నెలల్లో అయిపోతుందండి. వెళ్ళి రివ్యూ చేసాము. ఒక నెల ఇటు అటు అయిపోతుంది. మొరలేస్ అంతా ఫ్లోరింగ్, వాల్స్, ఫాల్ సీలింగ్ వర్క్స్ అంతా అయిపోతున్నాయి. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం, 2-3 months. అండ్ హాస్పిటల్ ఆపరేషన్ స్టార్ట్ అవ్వడానికి డాక్టర్స్ ఉండాలి కదా. ఆ రిక్రూట్మెంట్ అనేది అది ఈఎస్ఐ డిపార్ట్మెంట్ చేస్తుంది. వర్క్స్ వరకు వీళ్ళ బాధ్యత. వీళ్ళు జూన్ టార్గెట్ పెట్టుకున్నారు. మా అయితే జూలై ఎండ్ కల్లా అయిపోతుందని నా అభిప్రాయము. డాక్టర్స్ రావడం అనేది ఇంకా అది ఈఎస్ఐ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఎక్విప్మెంట్, ఫర్నిచర్ కూడా చాలా వరకు వీళ్ళు ఆర్డర్ చేసేసారు, వచ్చేసింది. చాలా తక్కువ మెడికల్ బెడ్స్ ఇవి తప్ప మిగతా వచ్చేసింది సైట్కి. సార్ ఈఎస్ఐ హాస్పిటల్ ఉపయోగపడతాయి.